పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూన్ 4, 5 తేదీల్లో సీఎంతో పాటుగా ప్రాజెక్టులు సందర్శించి అవసరమైన నిధులు కూడా అక్కడికక్కడే కేటాయిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ఆదిలాపూర్లో 32 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి. ఆదిలాపూర్ లిఫ్ట్ తో దేవరకద్ర మండలంలోని 1400 ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. జూన్ 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తామన్నారు. నిధులు అవసరమున్న ప్రాజెక్టులకు వెంటనే మంజూరు చేస్తామన్నారు. ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ మొత్తం భూసేకరణకి, R&R కి, ఆ స్కీమ్లలో, ఆ వర్క్లలో ఎక్కడెక్కడైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో మొత్తం ఎన్ని వేల కోట్లైనా ఈ 4వ తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ వర్క్స్ స్పీడప్ చేయడానికి, యాక్సలరేట్ చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిపై గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన ప్రాధాన్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశామని బీఆర్ఎస్ నాయకులు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన.